ఎస్బీఐ ఏటీఎంలే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన 5గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన 7గురు పరారీలో ఉన్నారని ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి వద్ద నుంచి గ్యాస్ సిలిండర్, గ్యాస్ కటర్, 2 లక్షల రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. సో మీ అందరికీ తెలిసినట్టు ఈ మంత్ బిగినింగ్లో మన దగ్గర ఒక 2 ఏటీఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి. సో దీంట్లో 5గురు హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఇదే అఫెన్స్లో మనకి ఇంకా అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు, అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ, ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్, కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక 2 lakhs క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము. సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా 32 లక్షలంత ప్రాపర్టీ లాస్ జరిగితే మనము 2 lakhs వరకు రికవర్ చేయగలిగాము. సో ఈ గ్యాంగ్ ఏముంది, ఈ గ్యాంగ్ ఆంధ్ర